Hey guys, welcome to Cricket Chat with Ventesh. Match number 61 is between Lucknow Super Giants and Sunrisers Hyderabad. Match Vedika Lucknowలోని ఎకానా స్టేడియం. సన్రైజర్స్ హైదరాబాద్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ ఇద్దరు పొజిషన్ ఏం గొప్పగా ఏం లేదు. అఫ్కోర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ అయితే మొత్తానికి ఎలిమినేట్ అయిపోయారు, వాళ్ళకి ఎలాంటి హోప్స్ లేవు. బట్ లక్నో సంగతి ఏంటి? లక్నో 11 మ్యాచ్ల్లో వాళ్ళకి 10 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. సో మిగిలిన 3 మ్యాచ్లు వాళ్ళకి ఈ మ్యాచ్తో కలిపి మిగతా మొత్తం 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 గెలిచినా కూడా 3 out of 3 గెలిచినా కూడా దే విల్ ఎండ్ అప్ విత్ 16 పాయింట్స్. 16 పాయింట్లు మాత్రం వస్తాయి. 16 పాయింట్లతో కూడా క్వాలిఫికేషన్ గ్యారంటీ లేదు. నెట్ రన్ రేట్ కూడా చాలా పూర్గా ఉంది. 0.469 మైనస్లో ఉంది, -0.469 ఉంది. సో వాళ్ళు గెలవాలి, ప్లస్ పెద్ద మార్జిన్తో కూడా గెలవాలి. 16 పాయింట్స్ వస్తే సరిపోతుందా? సరిపోదు. ఒకప్పుడు 16 పాయింట్స్తో చాలా టీమ్స్ ఈజీగా ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళేవి. కానీ ఈసారి టఫ్ కాంపిటీషన్ ఉంది. ఆల్రెడీ 3 టీమ్స్కి వీళ్ళకంటే ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. 18 పాయింట్స్తో గుజరాత్ టైటన్స్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది. ఆర్సీబీ అండ్ పంజాబ్కి 17 పాయింట్స్ ఈచ్ ఉన్నాయి. సో 3 టీమ్స్ ఆల్రెడీ వీళ్ళకంటే హయ్యర్ పాయింట్స్తో ఉన్నాయి. ఒక్క స్లాట్ మిగిలింది. ఆ స్లాట్లో వీళ్ళు ఏంటంటే మిగతా 3 మ్యాచ్లు గెలిచి తీరాలి, ప్లస్ ముంబై అండ్ ఢిల్లీ దారుణంగా ఫెయిల్ అవ్వాలి. అంటే వాళ్ళు గెలవకూడదు అన్నట్టుగా, వాళ్ళు ఆల్మోస్ట్ దే లూజ్ ఆల్ దర్ మ్యాచెస్ అన్నట్టుగా ఆ సినేరియోలోనే వాళ్ళు అవకాశం. బట్ అవకాశం అయితే ఉంది, అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు చేయాల్సింది ఏంటి? వాళ్ళ మ్యాచ్లు గెలవాలి. రిమైనింగ్ రిజల్ట్స్ వాళ్ళ కంట్రోల్లో లేవు. సో వాళ్ళు గెలిచి తీరాలి. మరి గెలవగల సత్తా టీంకి ఉందా? నికోలస్ పూరన్ మరి గ్యాప్ తర్వాత మళ్ళీ ఫామ్లోకి వస్తాడా? మార్ష్ మళ్ళీ ఫామ్లోకి వస్తాడా? రిషబ్ పంత్ హూ ఈస్ హ్యావింగ్ ది లీస్ట్ వర్స్ట్ స్ట్రైక్ రేట్, మెయిన్ బ్యాట్స్మెన్లో అందరికంటే తక్కువ స్ట్రైక్ రేట్ ఉంది అతనికి, దారుణంగా ఫెయిల్ అయ్యాడు. బట్ అతను మళ్ళీ ఈ గ్యాప్ తర్వాత కంబ్యాక్ అయ్యే అవకాశం ఉందా? ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకంటే మోర్ దెన్ 10 days గ్యాప్ వచ్చింది వీళ్ళకైతే. 10 daysలో మరి టీం మళ్ళీ రీగ్రూప్ అయ్యే అవకాశం ఉందా అన్నది చూడాలి. సో పాసిబిలిటీ అయితే ఉన్నది. వాళ్ళకి మయాంక్ యాదవ్ రూల్డ్ అవుట్. మయాంక్ యాదవ్ 2 మ్యాచ్లు మాత్రం ఆడాడు. సో 2 మ్యాచ్లు మళ్ళీ అతనికి ఇంజరీ తిరగబెట్టింది. అతన్ని చాలా ఏరికోరి వాళ్ళు రిటైన్ చేస్తున్నారు, తప్పలేదు. ఈజ్ గ్రేట్ టాలెంట్. కానీ అతని ఇంజరీస్ పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి. అతని ప్లేస్లో వీళ్ళు ఓవరార్క్ అనే ఒక న్యూజిలాండ్ పేసర్ని తెచ్చుకున్నారు వాళ్ళు. మరి అతను ఆడతాడా లేదా? షమార్ జోసెఫ్ అయితే రావట్లేదు వెనక్కి. బట్ దే డోంట్ నీడ్ ఫాస్ట్ బౌలర్స్, ఎందుకంటే వాళ్ళు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ మీదే డిపెండ్ అవుతున్నారు. ఇండియన్ బౌలింగ్ అటాక్ ఉంది వాళ్ళు టోటల్గా. వాళ్ళకి ఫారిన్ 4 ఎవరు ఉంటారంటే కోర్స్ మార్క్రమ్, పూరన్, మార్ష్ అండ్ మిల్లర్. సో బ్యాటింగ్లోనే వాళ్ళు ఫారిన్ ప్లేయర్స్ ఆడుతున్నారు. బట్ చూడాలి, మనం మిల్లర్ కూడా బాగా ఆడట్లేదు కాబట్టి మిల్లర్ ప్లేస్లో ఓవరాల్ ట్రైన్ ఆడిస్తారా? మరి మిల్లర్ ప్లేస్లో ఆడించారంటే మిల్లర్ ప్లేస్లో ఆడగల బ్యాట్స్మెన్ ఎవరు వాళ్ళకి సరైన వాళ్ళు లేరు కదా మరి. సో దే మైట్ స్టిక్ టు 4 ఫారిన్ బ్యాటర్స్ అండ్ ఆల్ ఇండియన్ బ్యాటింగ్ బౌలింగ్ లైనప్. సో అదే రకంగా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. దాంట్లో కూడా శార్దుల్ ఠాకూర్ కూడా లాస్ట్ మ్యాచ్లో అతను డ్రాప్ చేసినట్టుగా ఉన్నారు. రవి బిష్ణోయిని డ్రాప్ చేశారు. సో మంచి మంచి ప్లేయర్స్ని డ్రాప్ చేయాల్సిన పరిస్థితి. బట్ ఈ మ్యాచ్లో స్పిన్నర్స్కి అనుకూలించే గ్రౌండ్ కాబట్టి కొంతవరకు, అంటే పెద్ద గ్రౌండ్ కాబట్టి రవి బిష్ణోయ్ వస్తాడు ఆకాష్ సింగ్ ప్లేస్లో అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శార్దుల్ ఠాకూర్ ఆల్సో మైట్ కమ్ బ్యాక్. ప్రిన్స్ యాదవ్ అయితే కంటిన్యూ అవ్వచ్చు. మరి ఆకాష్దీప్ ప్లేస్లో శార్దుల్ ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. సో వాళ్ళ టీంలో కొన్ని మార్పులు ఉండే అవకాశం మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి సన్ రైజర్స్ పరిస్థితి ఏంటి? సన్ రైజర్స్కి ట్రావిస్ హెడ్ ఇంకా రిటర్న్ కాలేదు. ఈరోజు మార్నింగ్కి వస్తాడు అతను, మ్యాచ్కి డైరెక్ట్గా వస్తాడు. అతను కోవిడ్ వచ్చిందండి, మళ్ళీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ నుంచి కోలుకొని అతను వస్తున్నాడు. బట్ వచ్చిన ఇమీడియట్గా అతన్ని మ్యాచ్లో ఆడిస్తారా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ట్రావిస్ హెడ్ని ఆడించకపోతే కమింద మెండిస్ని కాస్త అతను ఆడించి అతన్ని నెంబర్ 3లా దింపే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ మైట్ ఓపెన్ ఫర్ దెమ్ ట్రావిస్ హెడ్ రాకపోతే. గుడ్ థింగ్ దట్ ప్యాట్ కమిన్స్ హ్యాస్ కమ్ బ్యాక్. ప్యాట్ కమిన్స్ అనుకుంటే మిచెల్ స్టార్క్లా అతను కూడా రాకుండా ఉండొచ్చు. అవసరం కూడా లేదు. టీం కూడా మీకు టీం క్వాలిఫై కాలేదు కాబట్టి ఇప్పుడు మ్యాచ్ గెలిచినా కూడా పెద్ద తేడా రాదు. అయినా కూడా అతను హీ చోజ్ టు కమ్ బ్యాక్. సో టీంకి ఎంత వాల్యూ ఇస్తున్నాడు ఎస్ఆర్ఎస్ టీంకి అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వెరీ గుడ్ దట్ ప్యాట్ కమిన్స్ హ్యాస్ చోజన్ టు కమ్ బ్యాక్. సో అతను రావడంతో ఏంటంటే టీంకి కెప్టెన్ గాను బౌలర్ గాను అతను చాలా ఇంపార్టెంట్ గైడెన్స్, అతను ఇచ్చే డైరెక్షన్ చాలా ముఖ్యం ఆ టీంకి.
సో ప్యాట్ కమిన్స్ ఈజ్ వెరీ మచ్ దేర్. బిఆర్ మిల్లర్ అయితే రాలేదు దానికి, బిఆర్ మిల్లర్ వెనక్కి రాలేదు. అతను పెద్దగా మ్యాచ్లు కూడా ఆడింది లేదు. సో వీళ్ళ టీంలో లాస్ట్ టైం నితీష్ కుమార్ రెడ్డిని కూడా డ్రాప్ చేసి సచిన్ బేబీని ఆడించారు లాస్ట్ వీళ్ళు ఆడిన అబాండెంట్ మ్యాచ్లో. మరి మళ్ళీ సచిన్ బేబీని కంటిన్యూ చేస్తారా, నితీష్ని తీసుకొస్తారా, గ్యాప్ తర్వాత నితీష్ మళ్ళీ పికప్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తారా, అది మనం చూడాలి. అదే నితీష్కి ఇంజరీ ఉన్నట్టుంది లాస్ట్ టైం, అందుకనే అతను డ్రాప్ చేసినట్టున్నారు. నితీష్ కుమార్ రెడ్డి షుడ్ కమ్ బ్యాక్ ఐ థింక్. సో ఇంకేం మార్పులు ఉంటాయి? షమీని ఆడిస్తారా? I don't think so. ఎందుకంటే జయదేవ్ నాట్కట్ అండ్ హర్షల్ పటేల్ హ్యావ్ డన్ ఏ బెటర్ జాబ్. సో లాస్ట్ మ్యాచ్లో రద్దయిపోయిన మ్యాచ్లో ఢిల్లీకి అగేన్స్ట్గా ప్యాట్ కమిన్స్ న్యూ బాల్తో బౌలింగ్ చేసి చాలా ఎఫెక్టివ్గా అనిపించాడు. సో దిస్ టైమ్ ఆల్సో యూ మైట్ బౌల్ విత్ ద న్యూ బాల్తో అతను వేసే అవకాశం మనకు కనిపిస్తుంది. సో షమీ రిటర్న్ అనేది నాకైతే సందేహమే. కొత్తగా హర్ష్ దూబేని తీసుకొచ్చారు. హర్ష్ దూబే వెరీ గుడ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. లాస్ట్ రంజీ సీజన్ అంటే 2024-25 సీజన్లో హీఈస్ ద హైయెస్ట్ వికెట్ టేకర్. సో హర్ష్ దూబే లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని వాళ్ళు ఈసారి ఆడిస్తారు. అతన్ని రీప్లేస్మెంట్గా తీసుకొచ్చారు కాబట్టి ఆడిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ట్రై చేస్తారు అండ్ ఈ కెన్ బ్యాట్ ఆల్సో వెల్. సో అలాంటి ఒక ఆల్రౌండర్ని ఆడిస్తుంది. స్పిన్ విషయంలో వీళ్ళు చాలా ఒక 10 వికెట్స్ అనేది తీసుకున్నారు. తక్కువ వికెట్స్ తీసుకున్న టీం ఏది అంటే ఈసారి ఐపీఎల్లో స్పిన్నర్స్ తక్కువ వికెట్లు తీసుకున్న టీం ఏదంటే సన్ రైజర్స్. జిషాన్ అన్సారియా దాంట్లోనే 6 వికెట్లు తీసినట్టున్నాడు. సో స్పిన్నర్స్కి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, స్పిన్నర్స్ వికెట్స్ కూడా తీయలేదు. సో హర్ష్ దూబేని జిషాన్ అన్సారీ ఇద్దరు కాంబినేషన్. అంటే బిగ్గర్ గ్రౌండ్, ఐ థింక్ లక్నో గ్రౌండ్ మన దేశంలోనే బిగ్గెస్ట్ గ్రౌండ్ సైజ్ వైజ్. సైడ్ బౌండరీస్ ఆర్ పర్టికులర్లీ వెరీ వెరీ బిగ్. ఈవెన్ స్ట్రైట్ బౌండరీస్ కూడా పెద్దవి. అంత పెద్ద గ్రౌండ్లో స్పిన్నర్స్ని మంచి పెద్ద లాఫ్టెడ్ షాట్స్ కొడదాము, సిక్సర్లు కొడదామంటే అవి క్యాచ్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో గ్రౌండ్ సైజ్ చిన్నగా ఉంటే మీకు సిక్స్లు ఈజీగా వస్తాయి. సో స్పిన్నర్స్ని సిక్స్లు కొట్టడం ఇక్కడ అంత ఈజీ కాదు. అందుకని ఐ థింక్ దే మైట్ ప్లే హర్ష్ దూబే అని నాకు అనిపిస్తుంది. కమిందు మెండిస్ ఒకవేళ ట్రావిస్ హెడ్ వస్తే కమిందు మెండిస్ని ఆడించకపోతారు కాబట్టి అప్పుడు హర్ష్ దూబే ఈజ్ అ బెటర్ బెట్. అంటే అతను ట్రై చేయొచ్చు, మనం ఎలా పర్ఫామ్ చేస్తాడు అతను. డొమెస్టిక్లో అంత బాగా ఆడిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు షైన్ అయ్యే అవకాశం ఉంది. సో హర్ష్ దూబేని దే షుడ్ ట్రై అని నేను అనుకుంటున్నాను. సో అది ఎస్ఆర్హెచ్ పరిస్థితి. సో నెక్స్ట్ సీజన్కి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ సీజన్కి మళ్ళీ రీగ్రూప్ కావాలి ఇదే టీంతో. ఇది టీం చాలా బాగుంది, టీం బాగుంది, బట్ దే హ్యావ్ టు పర్ఫార్మ్. సో ఒక స్పిన్నర్ కనుక దొరికితే వాళ్ళకి ఆ బ్యాలెన్స్ వస్తుంది. సరైన స్పిన్నర్ లేక జిషాన్ అన్సారీ హెస్ డన్ వెల్, బట్ నాట్ దిగ్వేష్ రాఠీ లాంటి బౌలింగ్ చేయాలి. దిగ్వేష్ రాఠీ లక్నో సూపర్ జైంట్స్లో అన్నీ వాళ్ళకి ఇబ్బందులే ఉన్నా ది స్టాండౌట్ పర్ఫార్మెన్స్ కేమ్ ఫ్రమ్ దిగ్వేష్ రాఠీ. దిగ్వేష్ రాఠీ ఈ కెన్ బౌల్ ఎనీవేర్. పవర్ ప్లేలో బౌలింగ్ వేయగలడు, డెత్లో వేయగలడు, మిడిల్ ఓవర్స్లో వేయగలడు. ఈజ్ వెరీ వెరీ ఎకనామికల్ అండ్ పిక్స్అప్ క్రూషల్ వికెట్స్ తీసినా తీయకపోయినా అతన్ని నుంచి బౌండరీలు సిక్స్లు కొట్టడం, అతని ఓవర్లో ఎక్కువ రన్స్ చేయడం చాలా కష్టం. చాలా ఎకనామికల్గా ఉన్నాడు. చాలా మిస్టరీ. అతని మిస్టరీని ఎవరు కూడా ఇంతవరకు క్రాక్ చేయలేదు. సో హీస్ ప్రూవింగ్ టు బి వెరీ వెరీ ఎఫెక్టివ్. బాల్ ఇట్లా వెనక దాచిపెడతాడు. బాల్ అతను ఏ రకంగా గ్రిప్ చేస్తున్నాడు అంటే కొంతమంది మన అట్లీస్ట్ మన ఇండియన్ బ్యాట్స్మెన్ ఏంటంటే హ్యాండ్ నుంచి రీడ్ చేస్తారు. అంటే హ్యాండ్లో బాల్ని అతను హోల్డ్ చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ గుగ్లీ వేస్తాడా, టాప్ స్పిన్నరా, లెగ్ బ్రేకా, ఏదో ఒకటి అర్థం అవుతుంది. కానీ అతని హ్యాండ్ అతను సునీల్ నారాయణ లాగా అతని ఐడల్ సునీల్ నారాయణ లాగా వెనక దాచిపెడుతున్నారు కాబట్టి వీపు వెనకాల అతన్ని డెలివరీస్ పిక్ చేయడంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దిగ్వేష్ రాఠీ ఈస్ ప్రూవింగ్ టు బి వెరీ వెరీ ఎఫెక్టివ్. సో అదొక్కటే అతను ఒకటే వాళ్ళకి ఒక మంచి ఫైండ్గా చెప్పుకోవాలి ఈ సీజన్లో. సో మ్యాచ్లో టాస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. లక్నోలో చాలా వేడిగా ఉంది. లక్నోలో ఇంతవరకు 10 ఇన్నింగ్స్ అయితే ఒక్కసారి 200 వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ స్కోరింగ్ గ్రౌండ్. గతంలో కూడా అలాగే ఉంది. ఈసారి బెటర్ స్కోర్స్ వచ్చినాయి కంపేర్ టు లాస్ట్ సీజన్, కానీ 200+ ఈజీగా వచ్చే అవకాశం లేదు. సో సన్ రైజర్స్కి అది కూడా విధంగా ఇబ్బందికరమైన పరిస్థితి. బట్ ఐ థింక్ బెటర్గానే ఉంటుందా, మరీ అంత బౌలింగ్ ఫ్రెండ్లీ అయితే ఉండదు. బాల్ స్లోగా లోగా ఉండొచ్చు, గ్రిప్ కావచ్చు స్పిన్నర్స్కి, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ హై స్కోరింగ్ గ్రౌండ్ అయితే కాదని నేను అనుకుంటున్నాను.
సో సన్ రైజర్స్ హ్యాస్ హిస్ టాస్క్ కట్ అవుట్. లక్నో విల్ స్టార్ట్ as favorites, but Sunrisers can definitely upset them.